వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క సచివాలయంలో మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. తర్వాత వెంగళరావు నగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. చివరకు మాదాపూర్లోని ఇందిరా మహిళా శక్తి బజార్లో డ్వాక్రా సంఘాల సభ్యులతో బతుకమ్మ ఆడి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సోదరీమణులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందిరా మహిళా శక్తి వేదికల ద్వారా మహిళలకు ఆర్థిక బలాన్ని, సామాజిక గుర్తింపును కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మంత్రి సీతక్కతో పాటు మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, సెర్స్ సీఈఓ దివ్యా దేవరాజన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బస్సులకు ఓనర్లను చేసిన పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వాన్ని. మీరు ఆలోచించండి, వాస్తవంగా ఏం జరుగుతుంది. ఇవాళ మగవాళ్ళు బ్యాంకుల కాడికి పోతే రూపాయి కొట్టలేదు, కానీ మా అక్కలు మీరు పోతే లోన్లు ఇవ్వడానికి బ్యాంకర్లు వస్తారా లేదా? బ్యాంకర్స్ వస్తున్నారు. వాళ్ళకు నమ్మకం ఏర్పడ్డది. వీళ్లకు గవర్నమెంట్ సపోర్ట్ సంపూర్ణంగా ఉంది, ముఖ్యమంత్రి గారి సపోర్ట్ సంపూర్ణంగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు తీసుకునే అన్ని రీపేమెంట్ చేస్తా ఉన్నారని. కాబట్టి మీరందరూ ఉన్నతంగా ఎదగాలనేదే మా అందరి కోరిక. మీకు నచ్చింది కొనుక్కోవడానికి మీ చేతిలో 4 రూపాయలు ఉండాలి. మనకు నచ్చిన తిండి తినడానికి మన చేతిలో 4 రూపాయలు ఉండాలి. మన నచ్చిన విధంగా, కావలసిన విధంగా పిల్లలకు మంచి చదువు చెప్పాలంటే చేతిలో 4 రూపాయలు ఉండాలి. ఈ 4 రూపాయలు ఎట్లా అయితే ఆదా అవుతుందని ఆలోచించి రకరకాల పథకాలను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఉచిత పథకాలలో కూడా మీకు లాభం చేసేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా 29వ తారీఖు నాడు మరి గిన్నీస్ బుక్ లో మన తెలంగాణలో ఆడుతున్నటువంటి మన బతుకమ్మ చరిత్రను ఎక్కించాలని ముఖ్యమంత్రి గారు మరి ఎంతో పట్టుదలతో ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు, కొండా సురేఖక్క గారు, మరి వాళ్ళందరూ కూడా మన మహిళా శాఖకు, ముఖ్యంగా మన ఎస్ఎస్జి గ్రూప్స్ కు బాధ్యత ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా ఆ గిన్నీస్ బుక్ రికార్డులలో మనమే మన ఫేస్లన్నీ కనబడాలి.